నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను. ఆ, చూశాను. కానీ నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. మాట్లాడే పరిస్థితిలో లేను. ఆ, ఎందుకు? ఇంట్లో ఏమైనా సమస్య అయ్యిందా? ఉంటుంది కదా. ఆ, నువ్వు కాల్ అటెండ్ చేయలేదు కదా, అందుకే నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యిందేమో అనుకున్నాను. నాకు అర్జున్కి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే, వేరే ఏ సంబంధం లేదు అని చెప్పడానికి శివగామి గారిని కలవడానికి మీ ఇంటికి వెళ్ళాను. ఏంటి, నువ్వు మా ఇంటికి వెళ్ళావా? అవును. రాధిక, దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అలా ఎందుకు వెళ్ళావు? సరే, ఇంతకీ శివగామిని కలిసావా? మాట్లాడావా? శివగామి గారు ఇంట్లో లేరు. థ్యాంక్ గాడ్. కానీ మీ అమ్మగారిని కలిశాను. ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా మంచివారు. నీ మీద చాలా ప్రేమను పెట్టుకున్నారు. నీ గురించి చాలా ప్రేమగా మాట్లాడారు. తనతో మాట్లాడింది నీతో చెప్పొద్దు అన్నారు. నాకది దాచుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. దీని గురించి తనని అడగొద్దు. మంచిది, నేనేం చెప్పను, అడగను. శివగామిని నువ్వు కలవకపోవడమే మంచిదైంది. సారీ, నేను నీ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది. నువ్వు చెప్పేది వింటుంటే నేను శివగామి గారిని కలిసుంటే నీకు చాలా సమస్య అయ్యుండేది. అవును. నువ్వు నా కాల్స్ ఎత్తకపోయేసరికి నాకు భయం వేసింది, అందుకే అలా చేశాను. ఈసారి కాల్ అటెండ్ చేయడం కుదరకపోతే కుదరడం లేదని ఒక మెసేజ్ పెట్టు, అప్పుడు నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సరే, నేనే మెసేజ్ చేయాల్సింది. భవ్య రావడం లేట్ అవుతుందా? అవును, వెళ్ళి తీసుకురానా? వద్దొద్దు, నేనే మళ్ళీ వస్తాను. బయలుదేరుతాను. కాఫీ తీసుకురానా అర్జున్? ష్యూర్. నాకెందుకు ఇది పదే పదే గుర్తుకొస్తూ ఉంది? నాకేంటి సమస్య? అర్జున్, కాఫీ తీసుకో. నేను వెళ్ళి భవిని తీసుకొనొస్తాను. వద్దొద్దు, మరేం పర్లేదు, నేనే మళ్ళీ వస్తాను. సరే, అలాగే. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. ఇంకా అర్జున్ రావడం లేదేంటా? అది అదే నేను కూడా ఎదురు చూస్తున్నానమ్మా. ఈరోజు ఎలాగైనా దాడతాడేమో అని అనిపిస్తుందమ్మా. అది కాదా, అది పొద్దున్నే శివగామి ఆ ముగ్గును దాటుతుంది అనుకుంటే ముగ్గు దాటలేదు. కనీసం అర్జునైనా దాటితే బావుంటుంది. అసలు ఈ రోజైనా మనకు వీళ్ల గొడవ చూసే అదృష్టం ఉందా లేదా? అమ్మా, అడుగు. దాటు 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 దాటు. ఎస్. ఇప్పుడు అసలైన సీన్ ఉంటుంది, పద వెళ్దాం. శివగామి, 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 నీ అంతట నువ్వే హాల్లోకి వస్తావా లేక నేనే రూమ్కి రావాలా? శివగామి. అర్జున్, ఏంటి? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది నీకు?
ఏంటి మళ్ళీ తాగొచ్చావా? ఏంటి మాట్లాడట్లేదు? నీతో మాట్లాడడానికి నేను తాగి రావాలా? నీతో గొడవ పడ్డానికి నేను తాగి రావాలా? లేకపోతే నాకు ధైర్యం చాలదా ఏంటి? అయ్యగారు, మీ పెద్దరికానికి ఇలా మాట్లాడడం సరికాదు. ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. లక్ష్మమ్మ గారు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు ఎక్కడుండాలో అక్కడే ఉంటే ఆ గౌరవం అలాగే ఉంటుంది. అర్జున్, అసలు ఏం కావాలి నీకు? ఏంటి దస్సయంగా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చండాలంగా తాగొచ్చి నోటుకొచ్చినట్టు అసహ్యంగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడేది అసహ్యం, నువ్వు మాట్లాడేది అది అసహ్యం కాదా? ఇన్ని రోజులు నన్ను ఇక్కడే ఇదే ప్లేస్లో నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేదానివి కదా. ఇక్కడే కదా నా పరువు మర్యాదలు తీసిన దానివి. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆ రోజు నా పరువు మర్యాదలు పోలేదా? కానీ ఈరోజు వీళ్ళందరి ముందు నీ పరువు మర్యాదలు పోతున్నాయా? ఏంటి, నీకెంత పొగరు లేకపోతే నాకే మంత్లీ శాలరీ ఫిక్స్ చేస్తావా? డబ్బు చేతికొస్తే అన్నీ మర్చిపోతావు కదా. పాతవేవి గుర్తుండవు కదా. అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డప్పుడు ఒక ఇంట్లో చేరి పని మనిషిగా పని చేసావు కదా. అప్పుడు నీకు తోడుగా నిలబడింది ఎవరు? నిన్ను మళ్ళీ ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? అన్నీ మర్చిపోయావా? సరే, అలాగే. ఏమైనా ఉంటే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. పద, వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పరువు తీసేదేమో హాల్లో, కాంప్రమైజ్ మాత్రం రూమ్లోనా?